జిల్లా అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. దీంతో పాటు పలు సమస్యలపై పరిష్కరిస్తానని వారి ముందే చెప్పిన పరిస్థితి. సమస్య ఏడుందో సీరియస్గా అధ్యయనం చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క చెప్పిన పరిస్థితి. మనతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఉంది. ఒకసారి అక్కతో మాట్లాడు. అక్క ఏంటి ఈరోజు నా శాఖకు సంబంధించి ముఖ్యంగా ఈ జిల్లాకు నేను ఇన్ఛార్జిగా ఉన్నా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు. కానీ ఇప్పుడు అంటే అన్ని శాఖలు కాకుండా పర్టికులర్గా నా పోర్ట్ఫోలియోస్ ఏదైతే పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కానీ, ఉమెన్ అండ్ చైల్డ్, డ్రింకింగ్ వాటర్, ఇప్పుడు సమ్మర్ ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి రివ్యూ చేసుకోవడం జరిగింది. కొంత పని చేయడంలో మన అధికారులు యాక్టివ్గా లేకపోవడంతో కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పడం జరిగింది. రోడ్స్ టెండర్లు వేయాలి, ఫాస్ట్గా గ్రౌండింగ్ చేయాలి, తర్వాత డ్రింకింగ్ వాటర్ కూడా వాస్తవ పొజిషనే స్టడీ చేసి ఇస్తే ఫర్దర్గా మనకి ఇబ్బంది లేకుండా మేము చూస్తాము. అదే హితబోధ చేయడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ సమస్య ఏది ఉంటే అదే చెప్పండి, దానికి పరిష్కారం మనం చూపించగలుగుతాం. దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. మన గతంలో కూడా చాలా ఊర్లలో పైప్ లైన్ లేకపోవడంతో, మిషన్ భగీరథ కానీ, బోర్లు కానీ ఏం వేయకపోవడంతో కూడా అది ఇబ్బంది అనేది ఉంది. దానికోసం స్పెషల్గా కూడా మనము 60 కోట్లు గతంలో ఇచ్చినాం. పోయినసారి కూడా ప్రతి నియోజకవర్గానికి 3-4 కోట్లు బోర్లకు కానీ, రిపేర్స్ కానీ వాటికి ఇచ్చినాం. ఇప్పుడు కూడా హైరింగ్ అంటే అవసరమైతే మోటార్లు పెట్టి పక్క చేనుల నుంచి నీళ్ళు తీసుకోవడం కానీ, లేదా మిషన్ భగీరథ ఏమైనా పైప్ లైన్ లీకేజ్ ఉంటే అవి చేసుకోవడం కానీ, వాటికి కూడా కోటి రూపాయలు ఇచ్చినప్పుడు నియోజకవర్గానికి ఇంకా సీఎం గారు కూడా ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే కింద ఉన్నటువంటి క్షేత్రస్థాయి అధికారులు ఇంప్లిమెంటేషన్ చేయడము, నీట్గా అంటే వాస్తవ పరిస్థితికి తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించుకోవడం చాలా ఇంపార్టెంట్. అదే వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్లో దాదాపుగా 400 పోస్టులు ఇక్కడ ఖాళీ ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో. దాంతో చాలా ఏళ్ళ నుంచి ఖాళీగా ఉంది. ఎవరికైతే పౌష్టికారం అందాలో సరిగా అందక కూడా వెయిట్ కానీ, హైట్ కానీ, అంటే పటిష్టం కానీ లేకుండా ట్రైబల్ పిల్లలు కానీ ఇతర చిన్న పేద పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఆ పోస్టులను కూడా తొందరగా ఈ మధ్య నోటిఫికేషన్ ఇచ్చి అంగన్వాడీలో కూడా భర్తీ చేయడం జరుగుతుంది. కొంతమంది తల్లులు పనిచేసి, అమ్మలు పనిచేసి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కారుణ్య నియామకాల గురించి కూడా కొంత ఎమ్మెల్యేలు ప్రతిపాదన తీసుకొచ్చారు. వాటిని కూడా ఆలోచన చేస్తాం. అదేవిధంగా కాంట్రాక్టర్లు కూడా గుత్తాలు బట్టి ఒక్కొక్క కాంట్రాక్టర్ 20-30 వర్కులు తీసుకొని 5-6 ఏళ్ళ నుంచి కూడా పెండింగ్ పెట్టిపోయారు. దాంట్లో కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకే బీటీ ప్లాంట్ ఉండాలి, ఇంకేదో మిక్స్డ్ ప్లాంట్ ఉండాలి అనేది కొన్ని గత నిబంధనలు ఉన్నాయి. దాంతో కూడా ఇంకొకరు చిన్నవాళ్ళు కాంట్రాక్టర్లుగా రాలేకపోతున్నటువంటి పరిస్థితి, రోడ్లు కూడా అట్లా ఉండిపోతున్నాయి. వాటన్నిటికి కూడా పరిష్కారం కోసం ఒక కొత్త విధానాన్ని కూడా తీసుకొస్తాం. మనకు రోడ్ చేసి ఇచ్చేటువంటి వ్యక్తి చెడ్డవాడై ఉండద్దు, బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు. సేమ్ టైంలో మనం ఇచ్చినటువంటి కండిషన్స్ వాళ్ళు ఫాలో కావాలి. అంతేగాని పెద్ద ఇన్స్ట్రుమెంట్ ఉండాలి అంటే చిన్న చిన్న రోడ్లకు కూడా మరి చిన్న స్థాయి ఊరు స్థాయిలో కూడా పాల్గొనాలంటే వాళ్ళు అంత రాదు. కాబట్టి కొద్దిగా ఈ నిబంధనలు, రోడ్ వర్క్ సంబంధించిన నిబంధనలు కూడా కొద్దిగా పరిశీలించి సులభతరం చేస్తాం, క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఇది పరిస్థితి. అయితే దీనిపై స్పీడ్ పెంచుతాం. ఖచ్చితంగా ఆ క్షేత్రస్థాయిలో ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారం కోసం అధికారులను ఆదేశించాం. ఆ సమస్య వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా వాటర్ సమస్య వచ్చేసరికి గతంలో చేసిన విధంగా మేము ఈసారి కూడా చాలా సీరియస్గా మానిటరింగ్ చేస్తున్నాం. ఎక్కడ సమస్య లేకుండా పరిష్కరిస్తాం. బాటమ్ లెవెల్లో ఏ సమస్య ఉందో అది వెంటనే మాకొక పక్క ఆధారితంగా వాస్తవికంగా తెలవాలి. దానికోసం ప్రయత్నం చేస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెబుతున్న పరిస్థితి. చిన్న కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తూ ఎటువంటి నిబంధనలు పెట్టకుండా అతి త్వరలో పని అయ్యే విధంగా చూడాలని ఆదేశించామని చెబుతున్న పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.